Hi everyone, welcome back to my channel Konetra. Today the topic is about Docker Hub. ఈ రోజు డాకర్ హబ్ గురించి డెమాన్స్ట్రేట్ చేస్తాను. చూద్దాం అసలు ఏంటి డాకర్ హబ్ అంటే. మీరు బిఫోర్ కమింగ్ టు దిస్ వీడియో యూ హ్యావ్ టు విజిట్ ప్రీవియస్ వీడియో. నేను ప్రీవియస్ వీడియో చేశాను అబౌట్ ది క్రియేషన్ ఆఫ్ కంటైనర్స్ ఫ్రమ్ ది డాకర్ ఫైల్ నుంచి ఇమేజ్ ఎలా క్రియేట్ చేశాను, అక్కడి నుంచి నేను ఇమేజ్ క్రియేట్ చేసి దాని నుంచి నేను కంటైనర్స్ ఎలా క్రియేట్ చేశాను అవన్నీ అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. అది చేస్తేనే ఇది అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. డాకర్ హబ్ ఈజ్ ఆల్ అబౌట్, నేను ఇప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాను, అక్కడి నుంచి డాకర్ హబ్ పుష్ చేస్తాను. సో ఫస్ట్లీ మీకు అసలు డాకర్ హబ్ అంటే తెలియాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ డాకర్ హబ్ అండ్ హౌ టు పుష్ ఫ్రమ్ ది లోకల్ టు డాకర్ హబ్ నుంచి ఎలా పుష్ చేస్తారో అవన్నీ ఇప్పుడు నేను డెమో చేసి చూపిస్తాను. సో అసలు ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద డాకర్ హబ్? మీరు గిట్ హబ్ తెలుసుగా, గిట్ హబ్ ఈజ్ లైక్ ఇది ఈజ్ ద స్టోర్స్ యువర్ కోడ్. మన కోడ్ని ఎలా స్టోర్ చేసుకుంటుందో సిమిలర్లీ డాకర్ హబ్ కూడా అంతే. ఇట్స్ క్లౌడ్ బేస్డ్ రిపాజిటరీ అంటారు, సర్వీస్ ప్రొవైడెడ్ బై డాకర్. ఇది ఒక క్లౌడ్ బేస్డ్ రిపాజిటరీ, సర్వీస్ ప్రొవైడ్ బై డాకర్. అంటే నువ్వు ఇక్కడ నీ కోడ్ని స్టోర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. సో నథింగ్ బట్ ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ బై యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ కొలీగ్స్. ఇక్కడ నువ్వు చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ లోకల్లో కానీ ఎక్కడైనా డాకర్ హబ్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇమేజెస్ని. సో అక్కడి నుంచి ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఇట్స్ డాకర్ హబ్ ఆల్ ఈజ్ అబౌట్ స్టోరింగ్ ఆఫ్ యువర్ ఇమేజెస్. ఇది ఒక గిట్ హబ్ లాగే. గిట్ హబ్ ఏంటంటే సోర్స్ కోడ్ ఇట్స్ ఆల్ అబౌట్ ది స్టోరింగ్ ఆఫ్ కోడ్. నీ కోడ్ని స్టోర్ చేసుకుంటావు విచ్ ఈజ్ యాక్సెసిబుల్ బై యువర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. అలాగే డాకర్ హబ్ కూడా అంతే. మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇమేజ్ కావాలంటే ది పుల్ చేసుకుంటారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది డాకర్ హబ్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డెఫినేషన్ డాకర్ హబ్ ఈజ్ అబౌట్ డాకర్ హబ్ ఈజ్ ఏ cloud based repository provided by Docker, where you can main use ఏంటంటే it can store your Docker images. That is the advantage of Docker Hub. మీరు స్టోర్ చేసుకున్న ఇమేజెస్ నీ కొలీగ్స్ నీ ఫ్రెండ్స్ ఎవరైనా యాక్సెసిబుల్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ది యువర్ యాక్సెస్. లైక్ పబ్లిక్ హోస్టా ప్రైవేట్ హోస్టా ఇచ్చిన తర్వాత యాక్సెస్లో ఉంటుంది. సో where you can store your Docker images. Docker is all about where you can store your Docker images. డాకర్ ఇమేజెస్ని స్టోర్ చేసుకునే ప్లేస్ని డాకర్ హబ్ అంటారు. అంతకన్నా పెద్దగా దిస్ ఈజ్ నాట్ మచ్ కాంప్లికేటెడ్, పెద్ద కాంప్లికేటెడ్ టాపిక్ కాదు ఇది. బేసికలీ యూ హ్యావ్ టు నో, అసలు తెలియాలి బేసిక్ డెఫినేషన్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ గిట్ హబ్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డాకర్ హబ్? ఫీచర్స్ అంటే ఏం చెప్తున్నావు? ఇది ఫీచర్స్ లైక్ ఇది జస్ట్ లైక్ గిట్ హబ్ లాగే, ఇది రిపాజిటరీ లాగే. నథింగ్ బట్ గిట్లో నువ్వు కోడ్ సేవ్ చేసుకుంటే ఇక్కడేమో ఇమేజెస్ని. అట్ ద సేమ్ టైం డాకర్ హబ్లో పబ్లిక్ యాక్సెస్, ప్రైవేట్ యాక్సెస్ అని రెండు ఉంటాయి. పబ్లిక్ అంటే ఎవ్రీ వన్ యాక్సెస్ చేయొచ్చు, ప్రైవేట్ అంటే రిస్ట్రిక్టెడ్ వే. నేను చూపిస్తాను డాకర్ హబ్ ఎలా లాగిన్ అవుతారో, ఆ తర్వాత మీకు చూపిస్తాను. పబ్లిక్ ఒకవేళ నువ్వు క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ నీ యొక్క ఇమేజ్ అనేది ఓన్లీ నీ కొలీగ్స్ ఫ్రెండ్స్ అయినా, లేకపోతే పబ్లిక్ అయితే అందరూ యాక్సెస్ అవుతారు. వేరే ప్రైవేట్ అంటే ఓన్లీ నోన్ పర్సన్స్, మీకు ఎవరైతే తెలుసో వాళ్ళకే యాక్సెస్ ఇవ్వచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ది పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇమేజెస్ అంటారు వాటిని. అట్ ద సేమ్ టైం ఇది ప్రీ బిల్డ్ ఇమేజెస్ అంటారు. ఫీచర్ ఏంటంటే ఇట్స్ ప్రీ బిల్డ్ ఇమేజెస్. నథింగ్ బట్ మీకు యాక్సెసిబుల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ ఇట్ సెల్ఫ్ కొన్ని ఇమేజెస్ని క్రియేట్ చేసిద్ది. మీరు స్క్రాచ్ నుంచి app.py డాకర్ ఫైల్ క్రియేట్ చేసి అక్కడి నుంచి డాకర్ బిల్డ్ అనే కమాండ్ రన్ చేసి స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసే పని ఉండదు. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే మీరు అక్కడి నుంచి మీరు పుల్ చేసుకోవచ్చు మీ డాకర్ హబ్లోకి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ప్రీ బిల్డ్ ఇమేజెస్ అంటారు. యూ డోంట్ నీడ్ టు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్.
If your friends or colleagues, if they build an image and push it to Docker Hub, you can just pull it by using Docker again. అలా మీరు పుల్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ మీరు ఒక స్క్రాచ్ నుంచి రాసి యాప్.పై డాకర్ ఫైల్ రాసి ఎక్కడి నుంచి మీరు పుల్ చేసుకునే ఇంత నెసెసరీ అవసరం లేదు. వన్స్ యూ హ్యావ్ ఏ డాకర్ ఇమేజ్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ దగ్గర ఉంటాయి. దట్స్ వై ఇట్స్ ప్రీ బిల్డ్ ఇమేజ్. ఇమీడియట్ కావాలంటే మీరు వాళ్ళకి ఎలా యాక్సెస్ ఇచ్చారు పబ్లిక్ యాక్సెస్, వేర్ యూ కెన్ పుల్ ద ఇమేజ్ ఫ్రమ్ డాకర్ హబ్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ప్రీ బిల్డ్ ఇమేజెస్. ఇంకోటి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ CI/CD పైప్ లైన్ ఉంటుంది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాకర్ కోడ్ రాస్తాం, అప్లికేషన్ కోడ్, లైబ్రరీస్, డిపెండెన్సీస్, ఇవన్నీ. ఇమేజ్ అంటే డాకర్ ఇమేజ్ ఇస్ ఆల్ అబౌట్ స్నాప్ షాట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ కోడ్, ఇట్స్ లైబ్రరీస్ అండ్ ఇట్స్ డిపెండెన్సీస్, ఫైల్స్. ఇది కదా. వన్స్ నువ్వు ఈ యొక్క ఇమేజ్ని, ఇది ఒక కోడ్ మొత్తం, ఈ ఇమేజ్ని మీరు డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు బై యూజింగ్ CI/CD ఆర్ గిట్హబ్ యాక్షన్స్. మీరు వన్స్ ఈ డాకర్ ఇమేజ్ని గిట్హబ్లోకి పుష్ చేస్తే అక్కడి నుంచి ఆటోమేటిక్గా పుల్ చేసుకొని CI/CD జెన్కిన్స్ ఆటోమేటిక్గా డిప్లాయ్ చేస్తుంది యువర్ అప్లికేషన్. మీరు ఒకవేళ డిప్లాయ్ చేయాలంటే అప్లికేషన్, వెదర్ ఇట్ ఈస్ CI/CD నుంచి మీరు AWSలో డిప్లాయ్ చేయాలన్నా, క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేయాలన్న అప్లికేషన్ని, జస్ట్ యూ హ్యావ్ టు పుష్ యువర్ కోడ్ టు గిట్హబ్ నుంచి పుల్ చేసుకొని CI/CD ఆటోమేట్ చేసి దాన్ని మీ ఆటోమేట్ చేసి డిప్లాయ్ చేసింది, వేర్ యూ వాంట్ టు డిప్లాయ్. లైక్ AWSలో డిప్లాయ్ చేయాలన్నా, లేకపోతే క్యూబర్నెటిస్లో చేయాలన్నా. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి టైంలో మీ ఇమేజ్ అనేది మీరు ఇమీడియట్గా మీ మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్ చేంజ్ చేయమన్నారు, ఆ ఇమేజ్లో ఉన్న కోడ్. సో మీరు కోడ్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాల్సి వచ్చింది, కోడ్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ మీరు రీబిల్డ్ చేయాలి. ఆ కోడ్ చేంజ్ అయింది కాబట్టి అక్కడ ఎలా ఉందో మళ్ళీ కోడ్స్ ఏవైతే చేంజ్ అయినాయో మళ్ళీ మీరు రీబిల్డ్ చేయాల్సి వచ్చింది. దేనికంటే ఆటోమేటిక్గా ఆ ప్రీవియస్ ఇమేజెస్లో ఓల్డ్ కోడే ఉంటుంది. బికాస్ ఓల్డ్ కోడ్ ఒక్కటే ఉంటుంది. మీరు చేంజ్ చేసిన అక్కడికి రావాలంటే ఏం చేయాలి, మీరు మళ్ళీ రీబిల్డ్ చేయాలి. దట్ ఈస్ అబౌట్ ది రీబిల్డ్. అలా చేయాల్సిన అవసరం లేదు. వన్స్ యూ పుష్ గిటబ్లో పుష్ చేసిన తర్వాత మీ కోడ్ ఇమేజ్ని ఆ CI/CD ఆటోమేటిక్గా పుల్ చేసుకుంటుంది కదా, అక్కడ ఆటోమేటిక్గా రీబిల్డ్ అయిపోయింది. మళ్ళీ మీరు స్క్రాచ్ నుంచి చేయాల్సిన పని లేదు. ఎవ్రీ కోడ్ చేంజ్ మీరు చేసిన ప్రతి ఒక్కటి మీరు రీబిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు పుష్ ద ఇమేజ్ టు ద గిట్హబ్ నుంచి పుల్ చేసుకొని CI/CD రీబిల్డ్ అదే చేసింది. నథింగ్ బట్ ఇది ఆటోమేషన్ చేసింది. CI/CD ఈజ్ ఆల్ అబౌట్ ద ఆటోమేషన్ కదా. అలా చేయొచ్చు. తర్వాత మీరు మీ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ లైక్ AWS కానీ, క్యూబర్నెటిస్ కానీ, ఏదైనా. సో అది CI/CD అడ్వాంటేజ్. అది మీరు మళ్ళీ స్క్రాచ్ నుంచి కోడ్ రాసిన తర్వాత మళ్ళీ ఇమేజ్ బిల్డ్ చేయటం, ఆ ఇమేజ్ చేసి దాన్ని డిప్లాయ్ చేయడం, ఇదంతా టైం రిస్కింగ్ ప్రాసెస్. దట్స్ వై CI/CD అనేది వన్స్ ఒక కోడ్ చేంజ్ అవ్వాలంటే, మీరు రాసిన కోడ్ ఉంది చూసారా, అది మీరు వర్షన్ చేంజ్ చేశారు. వర్షన్ చేంజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ బిల్డ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ మీరు డాకర్ యాప్.పైలో మళ్ళీ మార్చారు అనుకోండి, అక్కడి నుంచి మీరు డాకర్ బిల్డ్ కమాండ్ వాడి డాకర్ రన్ చేసి ఇదంతా బిట్ డిఫికల్ట్. అదే మీరు డైరెక్ట్గా దాన్ని పుష్ చేసి డిప్లాయ్ చేసే టైంలో CI/CD పంపిస్తే CI/CD ఆటోమేటిక్గా దాన్ని మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా దాన్ని రీబిల్డ్ చేసింది. యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ మాన్యువల్లీ. కమాండ్ డాకర్ బిల్డ్ అని రాసి ఇట్స్ వెరీ హెక్టిక్. అందుకనే మీరు పుష్ చేస్తారు. అదొక అడ్వాంటేజ్ డాకర్ ఇమేజెస్లో. అనదర్ పాయింట్ చెప్పాలంటే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ హౌ టు పుష్ యువర్ ఇమేజ్. నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాను, దాని నుంచి నేను ఎలా పుష్ చేస్తానో చూడండి. అక్కడి నుంచి నేను డాకర్ హబ్కి పుష్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు పుష్ ద ఇమేజ్, బిఫోర్ డూయింగ్ ఆల్ ది స్టఫ్, ఐఎమ్ గోయింగ్ టు షో వాట్ ఎగ్జాక్ట్లీ హౌ యు ఆర్ గోయింగ్ టు లాగ్ ఇన్ టు డాకర్ హబ్. అసలు డాకర్ హబ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మీకు అర్థమైనట్టుంది. నేను ఫర్ ఏ మినిట్ సమ్అప్ చేస్తాను వాట్ ఎగ్జాక్ట్లీ డాకర్ హబ్. Docker Hub is a cloud-based repository provided by the Docker where you can store your Docker images. Just like GitHub lage. GitHub ఏం చేస్తుంది, which stores your code అనేది స్టోర్ చేసుకుంటుంది. జస్ట్ లైక్ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ లాగా ఇది కూడా అంతే. అది క్లౌడ్ బేస్డ్ వెబ్, అది కూడా అలానే ఇది అంతే. బోత్ ఆర్ సేమ్. బట్ అదేమో it's developed by Microsoft. Docker it's developed by Docker. So just both are same, nothing but storages. ఇదేం స్టోర్స్ యువర్ ఇమేజ్, దట్ స్టోర్స్ యువర్ కోడ్. సో ఇది డాకర్ హబ్ అయితే సిమిలర్. అది కూడా దట్ ఈస్ యాక్సెసిబుల్ బై ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సిమిలర్ టు డాకర్ హబ్ కూడా అలానే ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ బై యువర్ కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, టీమ్ లీడ్స్ కానీ, ఎవరైనా నీ ఇమేజ్ని పుల్ చేసుకోవచ్చు.
మీరు ఇమేజ్ అంటారు, ఏమి ఇమేజ్ అంటున్నారు, ఏదైనా ఇమేజ్ అయి ఉండొచ్చు, పైథాన్ ఇమేజ్ అయినా ఉండొచ్చు, ఉబంటు ఓఎస్ అయినా ఉండొచ్చు, లైక్ వాళ్ళపైన ఏదో ఒక ఇమేజ్ అయినా అయి ఉండొచ్చు. సో అలాంటి వాటిని మీరు కమాండ్ యూజ్ చేసుకుని వాళ్ళు పుల్ చేసుకుంటారు. ఇట్స్ వెరీ సింపుల్. దాన్ని మీరు పెద్దగా ఇదేం కాదు డాకర్ హబ్ అనేది. ఇంకా అడ్వాంటేజెస్ ఏంది, పబ్లిక్ హోస్ట్, ప్రైవేట్ హోస్ట్. నీ ఒక ఇమేజ్ అనేది పబ్లిక్ అంటే ఎవ్రీ వన్కి, ప్రైవేట్ అంటే రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అలా కూడా ఇవ్వచ్చు. దాంట్లో చూపిస్తాను నేను ఇప్పుడు. అలానే ఒకవేళ మీరు డాకర్ వర్షన్ అనేది చేంజ్ చేశారనుకో, డాకర్ ఇమేజ్ కోడ్, ఆ కోడ్ మళ్ళీ మీరు రీబిల్డ్ చేయాలి. అలా చేయకుండా మీరు డిప్లాయ్ చేసే టైంలో సేల్స్డికి సెండ్ చేస్తే ఆటోమేటిక్గా రీబిల్డ్ చేసింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అలా దే ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ డాకర్ హబ్లో ఉన్నాయి. ఫీచర్స్ అయ్యి నాట్ అడ్వాంటేజ్, దోస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఇన్ డాకర్ హబ్. టు సే ఇన్ ఏ ప్రాపర్ వేలో చెప్పాలంటే దోస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఇన్ డాకర్ హబ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డాకర్ హబ్ డెఫినేషన్, దట్స్ ఆల్. మీరు ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను ఇప్పుడు. సో డాకర్ హబ్ లాగిన్ అవుదాం. సో ఇలా సింబల్ మీకు తెలుసు, డాకర్ సింబల్. సైన్ ఇన్, నా ఆల్రెడీ సైన్ ఇన్ అయింది కాబట్టి మీరు సైన్ అప్ అవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ యువర్ క్రెడెన్షియల్స్. మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. సో ఇలానే సేమ్ మీరు ఇంతే చేయండి. డాకర్ హబ్ వెబ్సైట్లోకి వెళ్ళండి, జస్ట్ ఎంటర్ యువర్ క్రెడెన్షియల్, యూజర్ నేమ్ ఇవ్వండి, తర్వాత మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్, అంతే. సో ఐఎమ్ లాగింగ్ ఇన్ టు మై డాకర్ హబ్. దిస్ ఈజ్ మై డాకర్ హబ్. సో ఇది నా డాకర్ హబ్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంతే ఉంటుంది. సో మీరు రిపాజిటరీ చూడాలనుకుంటే నేను ఇది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. హ్యావ్ టు గో టు దట్ పర్టికులర్ స్లైడ్. సో దీస్ ఆర్ ద ఇమేజెస్. ఇది కొంచెం చూడండి. దిస్ ఈజ్ మై ఇమేజ్. లేటెస్ట్ పుష్ చేసింది. సో ట్యాగ్ అంటే నేను పుష్ చేసేటప్పుడు ట్యాగ్ అనే పదం చెప్తాను. సో ఇది ట్యాగ్ నేను చేసింది రీసెంట్గా. అలానే మీరు ఒకవేళ మీరు క్రియేట్ చేయాలంటే మీరు ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు ఇమేజ్ని. ఇక్కడ ఉంటుంది చూసారా, ఇక్కడ యూ హ్యావ్ టు గో త్రూ దే అండ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ నేమ్. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చి చూడండి, ఇక్కడ పబ్లిక్ అపియరెన్స్ అంటే ఎవరెవరికి అందరికి ఇవ్వాలనేది, ఎవ్రీ వన్ యాక్సెస్, లేకపోతే ఓన్లీ విజిబుల్ టు యూ ఆర్ యూ నోన్ పీపుల్, అలానే వాళ్ళకి ఇవ్వాలంటే. క్రియేట్ చేసిన తర్వాత మీరు పుష్ చేసుకోవచ్చు ఇమేజ్ని, ఎక్కడికి పుల్ చేసుకోవచ్చు ఇమేజ్ని. ఎవరైనా పుల్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ని మీ యొక్క ఐడి ఉంది చూసారా, దాన్ని వాడి పుల్ చేసుకోవచ్చు కోడ్ని. సో ఇట్స్ వెరీ సింపుల్. ఇదే డాకర్ హబ్ అనేది. సో నేను ఇప్పుడు ఈ హబ్లోకి నేను నా ఇమేజ్ని ఇప్పుడు నా ఇమేజ్ క్రియేట్ చేసి మీ ముందు నేను ఇమేజ్ని ఇక్కడ పుష్ చేస్తాను. నేను క్లియర్ కట్ వే చూడండి ఒకసారి. దానికంటే ముందు నేను నా టెర్మినల్లోకి వెళ్ళాలి. ఐ వాంట్ టు లాంచ్ మై టెర్మినల్. లెట్ మీ కీప్ ఇట్ యాజ్ డాకర్ హబ్. వన్ టూ మీకు డాకర్ ఇమేజ్ ఉండాలంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను, app.py డాకర్ ఫైల్ అనేది క్రియేట్ అయి ఉండాలా. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఎవ్రీథింగ్ ఐ థింక్ ఐ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది ప్రీవియస్ వీడియోలో. ఫస్ట్ అది విజిట్ అవ్వండి, ఫస్ట్ గో త్రూ దట్ పర్టికులర్ వేలో, ఆఫ్టర్ దట్ కమ్ టు డాకర్ హబ్. దాని తర్వాత కంటిన్యూషన్ డాకర్ హబ్ అనేది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్తున్నా వాట్ ఆర్ ద టాపిక్స్ అనేది. సో అందుకని ఫస్ట్ అది విజిట్ అవ్వండి. డాకర్ హబ్లోకి ఇమేజ్ పుష్ చేయాలంటే మీకు ఆల్రెడీ తెలియాలి. దట్స్ మీన్స్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్. మీరు డాకర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఇన్స్టాల్ చేస్తాను. నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి ఉన్నాను. ఇదేం జనరల్గా అయితే ఎవరు మళ్ళీ ఇన్స్టాల్ చేసి అలా చెప్పరు, ఒకే వీడియోలో మొత్తం చదువుతారు. బట్ మీకు కాంప్లికేటెడ్ అయిద్దని నేను స్క్రాచ్ నుంచి మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసి అక్కడి నుంచి నేను లాగిన్ అవుతాను. లాగిన్ చేయి తర్వాత పుష్ చేస్తాను. సో ఇట్స్ బిట్ కాంప్లికేటెడ్. మళ్ళీ సిమిలరే, బట్
అలానే చెప్తాను. నేను ఆల్రెడీ కోడ్ ఎస్టర్డే రాసే ఉన్నాయి. యాప్.పై డాకర్ ఫైల్లో ఆల్రెడీ కోడ్ రాసాను. ఎస్టర్డే వీడియోలోనే నేను క్రియేట్ చేశాను రాసి మీ ముందు. జస్ట్ అదే యూజ్ చేసుకుని నేను ఇమేజ్ క్రియేట్ చేస్తాను. దట్స్ ఆల్. సో లెట్ మీ ఫస్ట్ అప్డేట్ చేద్దాం. ఈ అప్డేట్ అంటే ఏంది, ఎన్ని ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను ఎవ్రీథింగ్. Let me update my EC2 instance. So let me clean upgrade చేద్దాం. ఈ కమెంట్స్ అయితే మీకు టిప్స్ మీద ఉండాలా? సారీ, క్లియర్. సో అప్డేట్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు ఇన్స్టాల్ నెససరీ డిపెండెన్సీస్, ప్రీరిక్విజిట్స్ బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ డాకర్. నెససరీ ప్రీరిక్విజిట్స్ ఇన్స్టాల్ చేయాలి, లైక్ జీపీఎస్ రిపాజిటరీ కానీ లైక్ మీ అవన్నీ ఇన్స్టాల్ చేయాలి. అవన్నీ డాక్స్లో ఉంటాయి. బట్ నేను అవన్నీ క్లబ్ చేసి నా సో కాల్డ్ గిట్లో పెట్టాను. నా గిట్ రిపాజిటరీకి వెళ్దాం, గిట్ హబ్ రిపాజిటరీకి. సో దిస్ ఈజ్ మై రెపో. నా రోడ్ మ్యాప్, డెవాప్స్ రోడ్ మ్యాప్లో ఎవ్రీథింగ్ మీరు ఏ రేంజ్ చూడొచ్చు. ఇక్కడ డాకర్ ఇగో నా కమాండ్స్ అన్నీ ఇక్కడ క్లబ్ చేశాను. మొత్తం తెచ్చి ఇక్కడికి వన్ వీడియో, ఇదిగో మీరు డిపెండెన్సీస్ అన్నీ మీరు రిమెంబర్ చేసుకోవచ్చు, చేయకూడదు లాస్ట్ వీడియోలో అని చెప్పాను క్లియర్గా. దీస్ ఆర్ రిక్వైర్డ్ డిపెండెన్సీస్. ఇవన్నీ మీరు చేయాలా బిఫోర్. ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ దీస్ థింగ్స్ బిఫోర్ ఇన్స్టాలింగ్ డాకర్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గెట్ టు ఇన్స్టాల్ యువర్ డాకర్ అప్డేటెడ్ వర్షన్. అసలు ముందు డాకర్ అనేది ప్యాకేజెస్ చూపించదు మీకు, ఈ చేయకుండా చేస్తే. దట్స్ వై దీస్ ఆర్ ది రిక్వైర్డ్ ప్రీరిక్విజిట్స్ అంటారు ఇన్ ఏ ప్రాపర్ వేలో చెప్పాలంటే. ఎవరైనా ఈ చేసిన తర్వాత ఎంటర్ చేయండి, జస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్. దట్స్ ఆల్. సో అప్పుడు మళ్ళీ అప్డేట్ చేయండి మీ టెర్మినల్ని, తర్వాత మనం డాకర్ ఇన్స్టాల్ చేద్దాం. ఫెచ్ అవుతుంది. జస్ట్ క్లియర్ ద టెర్మినల్. నౌ ఐఎమ్ డూయింగ్ అప్డేట్ అగైన్. సో అప్డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. చూడండి, నేను సెకండ్ టైం చేస్తున్నాను. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ అప్డేట్. జస్ట్ ఎంటర్. మీరు స్పెల్ తప్పైనా అప్డేట్ అవ్వదు. సో ఎవ్రీథింగ్ స్పేసెస్ కానీ ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉండాలి కమాండ్స్లో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ మై డాకర్ ఇంజిన్. You paste it, let me install. See, install అవుతుంది, అన్ప్యాక్ అవుతుంది నా డాకర్ ఇంజిన్. నథింగ్ బట్ మై డాకర్. See, we have to do all these things before you are going to install anything. చేసిన తర్వాత మీరు ఈ ప్లాట్ఫామ్ అని చెప్పా కదా, డాకర్కి కంటైనర్స్కి డిఫరెన్స్ అనేది. డాకర్ యాక్ట్ లైక్ ఏ ప్లాట్ఫామ్. మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలన్నా, ఒక కంటైనర్ క్రియేట్ చేయాలన్నా, యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ లైక్ డాకర్. డాకర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు డూ ఎనీథింగ్. సో నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేస్తున్నాను ఇమేజ్ క్రియేట్ చేయడానికి. సి లెట్ మీ క్లియర్, లెట్ మీ డూ వర్షన్, చెక్ వర్షన్, సారీ. Let me enter. See version. You can clearly see the version of my Docker right now. Up to date ఉంది. సో నేను పర్మిషన్స్ ఇవ్వాలి. బిఫోర్ పర్మిషన్స్ కూడా ఇవ్వాలి. లైక్
సిస్టమ్ సూడో సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్, సూడో సిస్టమ్ సిటిఎల్ అనేబుల్ డాకర్. ఇవి కూడా అనేబుల్ నీ డాకర్ని అనేబుల్ స్టార్ట్ చేస్తే ఆన్ ఆఫ్ మోడ్లో ఉంటే దాన్ని మీరు ఆన్ చేయాలి డాకర్ని ఇంజిన్ని. సో యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సూడో సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్, అలానే సూడో సిస్టమ్ సిటిఎల్ సిస్టమ్. సో స్పెల్ తప్పిపోతే మాత్రం యు ఆర్ గోయింగ్ టు డూ అగైన్, బికాస్ ఎగ్జిక్యూట్ కాదు కమాండ్ అనేది. సో ఎనేబుల్ డాకర్, దీస్ ఆర్ ద పర్మిషన్స్ అని చెప్పవచ్చు. ఒకవేళ మీరు ఇది ఈక్వల్ చేశారనుకో, డాకర్ అనేది మీకు యాజ్ టీజ్గా మీకు వచ్చే ఎర్రర్ ఏంటంటే సింటాక్స్ ఎర్రర్, మీరు పర్మిషన్ డినై అని వస్తుంది ఎమ్మటిని. పర్మిషన్ యూ గాట్ పర్మిషన్ డినై అని వస్తాయి. సో యూ హ్యావ్ టు డూ ఆల్ నెసెసరీ థింగ్స్. సో అక్కడ అయిపోయింది, సింక్రనైజ్ అయిపోయింది, సింక్రనైజింగ్ స్టేట్ ఆఫ్ డాకర్ సర్వీస్. సో లెట్ మీ క్లియర్. మళ్ళీ మీరు ఒకవేళ సూడో వితౌట్ సూడో రన్ చేద్దాం అనుకున్నా ఇవ్వాలి. ఇది allow docker without sudo, optional ఇది, but you have to do. Okay, let me enter. So now I did everything. Docker అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యి పర్మిషన్స్ అన్ని ఇచ్చా, యూజర్ మోడ్ ఎవ్రీథింగ్ ఐ గివెన్. సో రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ డాకర్. ఒక డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయబోతున్నాం. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ డాకర్ ప్రాపర్ ఇమేజ్. సో డాకర్, దిస్ ఈస్ ద కమాండ్ ఫర్ బిల్డింగ్ ఏ ఇమేజ్. సో బిల్డ్. సో నేను చేస్తున్నా కానీ అసలుకి సార్ మీరు యాప్ డాట్ పై అట్ ద సేమ్ టైం డాకర్ ఫైల్ లేవు కదా సార్, ఎలా చేస్తారని డౌట్ రావచ్చు. ఎందుకంటే బిఫోర్ వీడియోలో అలా చెప్పారు, ఇప్పుడు అలా చేస్తున్నారు ఏం సార్ అని. ఎగ్జాక్ట్లీ నేను ఇంకా క్లోజ్ చేయలేదు, ఈ డౌట్ మీకు రావాలి. సో డాకర్ ఇమేజ్ ఎలా బిల్డ్ చేస్తావు, యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ డాకర్ ఇమేజ్ బై యూజింగ్ ఓన్లీ బై డాకర్ ఫైల్. ఆ ఫైల్ అనేది ఇక్కడ లేదు. సో ఐ వాంట్ టు క్లోన్ చేయాలి ఇప్పుడు నా రెపోలోకి వెళ్ళి. దిస్ ఇస్ మై రెపో. సి అన్ని కమాండ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ మై రెపో. డెవాప్స్ అనే రెపాజిటరీలో ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయి. లింక్డ్ బిలో ఇస్తాను, జస్ట్ యాక్సెస్ అవ్వండి, ఫోక్ చేసుకోండి, విల్ గెట్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ గోయింగ్ టు గిట్ క్లోన్ చేస్తాను ఇప్పుడు. నాకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి రిపాజిటరీ ఇక్కడికి వచ్చింది. యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గిట్ క్లోన్ అనేది. క్లోన్ అవుతుంది, ఇట్స్ వెరీ సింపుల్. సో క్లోన్ అయిపోయింది. లెట్ మీ క్లియర్, లెట్ మీ డూ ఎల్ఎస్. సో యూ కెన్ సీ డెవాప్స్ ఫోల్డర్ అనేది ఉంది. సో లెట్ మీ ఎంటర్ ఇన్ టు దట్ ఫోల్డర్. యూ నో దట్ కమాండ్ ఈస్ కాల్డ్ సిడి. సిడి అనేది చేంజ్ డైరెక్టరీ. నేను /home/బండి నుంచి డెవాప్స్కి వెళ్తున్నాను ఆ ఫోల్డర్లోకి. సో లెట్ మీ ఎంటర్ ఇన్ టు దట్ పర్టికులర్ ఫోల్డర్. సో క్లియర్గా ఎంటర్ అయిపోయాను. నౌ డూ ఎల్ఎస్, విల్ గెట్ డాకర్. మన సిడి డాకర్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ ద థింగ్ విచ్ వీ వాంట్. So let me do ls, you will get files inside that. So docker file ఉంది, app.py ఉంది. If you want to see the content inside app.py or docker file, there is a command called cat command. You already know that. Past videos నుంచి cat command advantage అవుతున్నాను. It's all about the list of content అని. So let me clear my screen. Now ఇప్పుడు docker image బిల్డ్ చేద్దాం. బికాజ్ నాకు డాకర్ బిల్డ్ ఇమేజ్ డాకర్ ఫైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇమేజ్ బై యూజింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఇమేజ్. So I'm going to name my docker image tag ఉంది చూసారా, -t అనేది ట్యాగ్ చేయటం. సో రైట్ నౌ నా ఇమేజ్ పేరు అనేది ఇలా ట్యాగ్ చేస్తున్నా. దిస్ ఈజ్ మై ఇమేజ్ నేమ్. సో డాట్. సో లెట్ మీ బిల్డ్ అవుతుంది నా ఇమేజ్. సి మై ఇమేజ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్. నా ఇమేజ్ ఎక్కడి నుంచి బిల్డ్ అవుతుంది, ఎవ్రీథింగ్ స్నాప్ షాట్ లాగా మొత్తం నా అప్లికేషన్ ఫైల్, లైబ్రరీస్ అన్నీ డాకర్ ఇన్స్ట్రక్షన్లో ఉన్న ప్రతిదీ స్నాప్ షాట్, మొత్తం స్నాప్ షాట్ నథింగ్ వన్ మొత్తం ఇక్కడ ఆ ఇమేజ్ రూపంలో వచ్చేసింది. సో నేను ఇప్పుడు డాకర్ కంటైనర్స్ ఆల్రెడీ ఎలా క్రియేట్ చేశానని చెప్పా కాబట్టి ఇప్పుడు నేను పుష్ చేయబోతున్నాను నా డాకర్ హబ్లోకి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నేనేమో కంటైనర్ అలా క్రియేట్ చేశానని చెప్పాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు పుష్ మై ఇమేజ్
ఫ్రమ్ మై లోకల్ నథింగ్ బట్ మై EC2 నుంచి అక్కడ పుష్ ఎలా చేయాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి కమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్లీ యూ హ్యావ్ టు డాకర్ ఇమేజ్ ఉందో లేదు చూడాలంటే డాకర్ ఇమేజెస్ అని టైప్ చేయండి. జస్ట్ ఎంటర్ దట్ పర్టికులర్ కమాండ్. సో నా ఇమేజ్ ఉంది మై ప్రాజెక్ట్ అనేది. యూ కెన్ సీ ఇమేజ్ ఐడి ట్యాగ్ లేటెస్ట్. సో లెట్ మీ పుష్ ద ఇమేజ్ ఫ్రమ్ మై లోకల్ టు మై డాకర్ హబ్. సి అక్కడ గిట్ నుంచి ఎలా పుష్ చేస్తారో సిమిలర్ ఇలా కూడా అంతే. దేర్ ఈస్ సమ్ సారీ ఎంటర్ రాంగ్ కమాండ్ క్లియర్. సేమ్ కమాండ్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. ఇక్కడ కమాండ్ ఏంటంటే డాకర్ లాగిన్, జస్ట్ ఎంటర్. సో మీకు ఇలా వచ్చింది కదా, వాడు ఏం చెప్తున్నాడు, ప్లీజ్ ఎంటర్ టు ఓపెన్ యువర్ బ్రౌజర్ ఆర్ సబ్మిట్ యువర్ డివైస్ కోడ్. ఈ కోడ్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయమన్నా. సో లెట్ మీ ఈ కోడ్లోకి ఎంటర్ అవుదాం ప్రస్తుతానికి అయితే. కాపీ చేసి కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. జస్ట్ ఎంటర్ అవ్వండి. మీకు ఇక్కడ 1 టైం కోడ్ వచ్చింది చూసారా, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మీకు నా EC2 ఇన్స్టెన్స్లో. ఇది కన్ఫర్మేషన్ కోడ్. జస్ట్ కాపీ చేయండి. జస్ట్ కాపీ పేస్ట్ డి. ఇట్స్ కన్ఫర్మేషన్ ఇదంతా. జస్ట్ కంటిన్యూ, కన్ఫర్మ్ చేయండి. ఆల్ సెట్. అక్కడికి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేద్దాం అయిందని. సి లాగ్డ్ సక్సెస్ఫుల్లీ. క్రెడెన్షియల్స్ స్టోర్ అన్క్రిప్టెడ్ ఈ ఫైల్లో ఉన్నాయి. సో లాగ్డ్ సక్సెస్ఫుల్లీ కాబట్టి తర్వాత నేను నా డాకర్ని ట్యాగ్ చేస్తాను విత్ ఏ నేమ్. ట్యాగ్ ఇన్ ద సెన్స్ నేను ఇక్కడ ఇందాక 1 పాయింట్ చూపిస్తాను. ఇక్కడ నా రిపాజిటరీలో ఇక్కడ జస్ట్ వెయిట్, ఇక్కడ ట్యాగ్ 1. ఇట్స్ అబౌట్ గివింగ్ 1.1.0 అని చూసారా, ట్యాగ్ చేయటం అంటారు దాన్ని. అలానే నేను ఇప్పుడు ప్రస్తుతం ట్యాగ్ చేస్తాను, తర్వాత పుష్ చేస్తాను. సో ఫస్ట్లీ డాకర్ కమాండ్ మీరు ట్యాగ్ చేయడానికి డాకర్ ట్యాగ్ మీ ఇమేజ్ నేమ్ రాయాలి. నేను ఇమేజ్ నేమ్ ఏం పెట్టాను, మై ప్రాజెక్ట్. దట్స్ మై ఇమేజ్ నేమ్ రైట్. సో ఇమేజ్ నేమ్ రాసిన తర్వాత డాకర్ ఎక్కడికి పుష్ చేద్దాం అనుకుంటున్నాను, నా డాకర్ హబ్లోకి. సో నా ఐడి ఇవ్వాలి, డాకర్ హబ్ రిపాజిటరీ ఐడి. సో ఇది నా ఐడి, మీరు మీ ఐడిని ఇవ్వాలి అంతే. దట్స్ వెరీ సింపుల్, ఇంతకన్నా ఏం లేదు. /app మీ ఇమేజ్ నేమ్ రాయాలి. అక్కడి నుంచే ఆ రిపాజిటరీ పుష్ చేస్తున్నావు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ యువర్ ఇమేజ్ నేమ్. మీ ఇమేజ్ నేమ్ ఏంటి అక్కడ, నా ఇమేజ్ నేమ్. సో మై ఇమేజ్ నేమ్ ఏంటి అక్కడ, మై ప్రాజెక్ట్. దట్ ఈస్ మై ఇమేజ్ నేమ్. సో ఐ హ్యావ్ టు గివ్ మై ఇమేజ్, మై ప్రాజెక్ట్ అని. దట్స్ మై ఇమేజ్ నేమ్. ఆఫ్టర్ దట్ నేను ట్యాగ్ చేయాలి కాబట్టి వర్షన్ 2.0 ఆర్ లేటెస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా అక్కడ మీ ఇష్టం. వర్షన్ అని 1.0 జస్ట్ ట్యాగ్ అక్కడికి వెళ్ళి చూడటానికి. దట్స్ ఆల్. అది అక్కడేమి మీరు దెర్ ఈస్ నథింగ్ స్పెషల్ అబౌట్ దట్. దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ ది ట్యాగ్ చేయటం. ఇది తర్వాత మీరు అక్కడ 2.0కి వెళ్ళి చూస్తే మై ప్రాజెక్ట్లో నీ ట్యాగ్ అయి ఉంటుంది నీ ఇమేజెస్. ఫస్ట్లీ జస్ట్ ప్రెస్ ఎంటర్. తర్వాత నీ ఇమేజ్ని ట్యాగ్ అయ్యింది నీ లోకల్ నుంచి నీ డాకర్ హబ్లోకి. సో ట్యాగ్ అయింది. లెట్ మీ పుష్ ద ఇమేజ్. ఫర్ దట్ దెర్ ఈస్ ఎ కమాండ్ డాకర్ పుష్. యూ హ్యావ్ టు ఎంటర్ మై డాకర్ హబ్ యూజర్ నేమ్. my project slash. సో దిస్ ఈజ్ మై పుష్ చేయడం. ఈ కమాండ్ ఇంపార్టెంట్. నువ్వు పుష్ చేస్తున్నావు నీ డాకర్ హబ్లోకి బై యూజింగ్ యువర్ యూజర్ నేమ్. నాది యూజర్ నేమ్ అది, నా ఇమేజ్ నేమ్ అది. నేను ఇప్పుడు పుష్ చేయబోతున్నా. దట్స్ ఆల్. డాకర్ పుష్ మీ యొక్క యూజర్ నేము ఎక్కడికైతే పుష్ ఇమేజ్ అనేది పుష్ చేయటం.
అది 2.0 ఇట్స్ అబౌట్ ట్యాగ్ చేయటం. దట్స్ ఆల్. నేను ఇప్పుడు చేస్తే ఆటోమేటిక్గా పుష్ అయిపోయింది. పుష్ అవుతుంది చూడు. పుషింగ్ యువర్ ఇమేజ్ ఫ్రమ్ యువర్ లోకల్ నథింగ్ బట్ EC2 ఇన్స్టాన్స్ టు యువర్ డాకర్ హబ్. పుష్ అయిపోయింది. నేను అక్కడికి పోయి చూస్తాను వచ్చిందో రాలేదో. లెట్ మీ గో టు మై డాకర్ హబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ రిపాజిటరీలోకి వెళ్దాం. రిపాజిటరీలో చూడాల్సింది. సో మై ప్రాజెక్ట్ అనేది లెస్ దెన్ 1 minute బ్యాక్ నేను ఇక్కడ వచ్చేసినది. నేను ఇక్కడ ట్యాగ్ చేశాను చూడండి, 2.0 ట్యాగ్. దట్స్ ఆల్. అంతే. ఇది ఇట్స్ వెరీ ఈజీ టు డూ, టు పుష్ అండ్ హ్యావ్ టు నో ద ఎగ్జాక్ట్ కమాండ్స్. నేను ఏమేమి కమాండ్స్ వాడాలో మీరు తెలుసుకోవాలి. నా రిపాజిటరీస్ ఇవన్నీ. సో ఫస్ట్ యూ హ్యావ్ టు లాగ్ ఇన్ టు యువర్ Docker Hub by using your own credentials. You have to create credentials like your username and your password have to give. Then you have to save your credential and you have to enter into your Docker Hub. From there, you have to image అనేది మీ లోకల్ నుంచి పుష్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. ఇట్స్ వెరీ సింపుల్. నేను చేసా కదా ఇప్పుడు, అంతే. సో లెట్ మీ క్లియర్. నేను ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అని కొడుతున్న ఇమేజ్ ఆటోమేటిక్గా ఉండదు. I think so. I entered the wrong command. That's why I did not get Docker images. Now enter. So that's my. అది కూడా నేను పుష్ చేసింది అక్కడ ఉంది చూడండి, మై ప్రాజెక్ట్. ఇట్స్ వెరీ ఈజీ. నేను ఫస్ట్ అసలు ఏం చెప్పాను డాకర్ హబ్ అనేది ఒకసారి రివైజ్ చేస్తాను. నేను ఏమేమి చెప్పాను సమ్అప్ చేస్తాను. డాకర్ హబ్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్టోరేజ్ ఆఫ్ యువర్ డాకర్ ఇమేజెస్. మీరు డాకర్ ఇమేజెస్ని స్టోర్ చేసుకునే దాన్ని డాకర్ హబ్ అంటారు. ఇట్స్ ఎ క్లౌడ్ బేస్డ్ రిపాజిటరీస్ ప్రొవైడెడ్ బై డాకర్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ డాకర్ ఇమేజెస్. ఫీచర్స్ ఏం చెప్పాను, లైక్ పబ్లిక్ ప్రైవేట్ యాక్సెస్ ఎవరైనా ఇవ్వచ్చు, ఇది కూడా చూపించాను మీకు. ఇక్కడికి వెళ్ళి రిపాజిటరీలోకి వెళ్ళాలి, హౌ టు క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ, ఇవన్నీ మీకు చూపించాను ఇందాక. ఎంటర్ ఇక్కడ రిపాజిటరీస్, జస్ట్ ఎంటర్ ఇంటూ రిపాజిటరీస్ అండ్ క్రియేట్ రిపాజిటరీస్. అండ్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ చేయొచ్చు మీరు ఇమేజ్ని. అక్కడి నుంచి పుల్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పుష్ చేశాను కాకపోతే, అంతే. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి యాక్సెస్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ యాక్సెస్ ఇవ్వచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ది ప్రైవేట్. మీరు ప్రైవేట్ ఇస్తే ఓన్లీ నీకు తెలిసిన వాళ్ళకి, పబ్లిక్ అంటే ఎవ్రీబడి కెన్ యాక్సెస్ యువర్ డాకర్ ఇమేజెస్. ఫ్రమ్ దట్ దే కెన్ పుల్ బై యూజింగ్ కమాండ్స్. అంతే. ఇట్స్ వెరీ ఈజీ. ఆఫ్టర్ దట్ మీరు డాకర్ హబ్లో ఏమైనా చేంజెస్ చేస్తే నీ కోడ్లో ఒకవేళ మళ్ళీ రీబిల్డ్ చేయాలి స్క్రాచ్ నుంచి. వన్స్ యూ డిప్లాయ్ చేస్తే మీ CI/CD పంపిస్తే రీబిల్డ్ చేసే పని ఉండదు. బికాజ్ ఆటోమేటిక్గా మాన్యువల్ కాకుండా ఆటోమేటిక్గా రీబిల్డ్ చేసేసిద్ది CI/CD జెన్కిన్స్ ఆర్ గిట్ హబ్ యాక్షన్స్ కానీ. బికాజ్ యూ వాంట్ టు డిప్లాయ్ అప్లికేషన్. మీ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే డెఫినెట్లీ హ్యావ్ టు గో త్రూ CI/CD జెన్కిన్స్ కానీ గిట్ హబ్ యాక్షన్ పంపించాలి మీరు డిప్లాయ్ చేయాలంటే. ఆటోమేట్ చేసిద్ది కాబట్టి. అప్పుడు ఆటోమేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రీబిల్డ్ చేసిద్ది. ఈ అడ్వాంటేజెస్. సో ప్రీ బిల్డ్ ఇమేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇమేజెస్ బిల్డ్ చేస్తే అది మీరు పుల్ చేసుకోవచ్చు మీ డాకర్ హబ్లోకి బై యూజింగ్ పుల్ కమాండ్. సో మీకు చెప్పట్లేదు ఏంటి పుల్ కమాండ్స్ అంటే, మీ రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమైంది. వన్స్ యు ఆర్ ఎంటరింగ్ టు ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆర్ రియల్ టైమ్ కంపెనీ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు పుల్ ద ఇమేజ్ ఫ్రమ్ యువర్ కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్, ఆర్ హౌ దే ఆర్ గోయింగ్ టు పుల్ ఇమేజ్ ఫ్రమ్ యువర్ డాకర్ హబ్ నుంచి ఎలా చేస్తారో ఎవ్రీథింగ్ you are going to get a clear understanding when you are enter into the real time scenario. So నేను ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది సెకండ్ టైం నేను ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ప్రీవియస్ వీడియోలో నేను ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను, కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్పాను నేను ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో. బట్ ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే నేను చెప్పింది ఎలా పుష్ చేస్తారు బై యూజింగ్ కమాండ్స్. డాకర్ లాగిన్ అవ్వాలి, ఒక కోడ్ వస్తుంది, దాన్ని ఆడిపై పేస్ట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మీరు డాకర్ ట్యాగ్ చేయాలి. డాకర్ ట్యాగ్ చేసి మీ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్పా కాబట్టి ట్యాగ్ చేసి దాని తర్వాత పుష్ చేయాలి. కమాండ్స్ అనేది మీకు తెలియాలి. యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ ద కమాండ్స్. ఆ కమాండ్స్ ఏంటంటే మీరు అన్ని రాసుకోవాలి. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్. ఈ కమాండ్స్ నేను ఈరోజు అంతా వాడిని. డాకర్ ట్యాగ్ మై ప్రాజెక్ట్, దట్ మై ఐడి ఆఫ్ డాకర్ హబ్, అక్కడ ట్యాగ్ చేశాను, ఆ తర్వాత పుష్ చేశాను. ఆ 2 కమాండ్స్ వాడితే చాలు. డాకర్ లాగిన్ ఆ 3 కమాండ్స్ వాడితే ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది మీ డాకర్ హబ్లోకి పుష్ అయిపోయింది. సో దిస్ ఆల్ అబౌట్ ది డాకర్.
డాకర్ థియరీ చెప్పాను, డాకర్ కంటైనర్స్ క్రియేట్ ఎలా చేయాలో చెప్పాను. ఆఫ్టర్వర్డ్స్ డాకర్ హబ్ గురించి డిస్కస్ చేశాను. సో ఎలా థియరీగా ప్రాక్టికల్గా డాకర్ హబ్ కూడా చేశాను. నెక్స్ట్ ఈ అప్కమింగ్ వీడియోస్లో నెట్వర్కింగ్ గురించి చెప్తాను. డాకర్ స్వామ్, డాకర్ కంపోజ్ అవి కూడా డీల్ చేద్దాం ఫ్యూచర్లో. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో దిస్ ఆల్ అబౌట్ ది డాకర్ హబ్. సో థ్యాంక్ యూ. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. నెక్స్ట్ క్యూబర్నెటీస్తో కలుద్దాం. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బై.